jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వర్షాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా స్కీమ్ అనేది అమలు చేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు ఈ అమౌంట్ పడుతుంది, ఎవరి అకౌంట్లో అమౌంట్ పడ్డాయి, అమౌంట్ పడని వాళ్ళు ఏం చేయాలి, బ్యాంకు నుండి అమౌంట్ మెసేజ్ అయితే వచ్చింది, అమౌంట్ వచ్చాయని, కానీ అకౌంట్లో చెక్ చేసే బ్యాలెన్స్ లేవు, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇంకా ఎవరికైనా సరే అమౌంట్ జమ కాకుంటే కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రైతు భరోసా స్కీము ఎకరానికి 12,000, ప్రతి 6 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ వర్షాకాలం సీజన్కు సంబంధించి నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది. 1 ఎకరం నుంచి 4 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే చాలామంది మొబైల్కు మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది. మొబైల్కు మెసేజ్ వచ్చింది, కానీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసే బ్యాలెన్స్ అయితే లేవు. ఇలాంటి వారు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మెసేజ్ వచ్చిన 24 అవర్స్ లోపు మీ ఖాతాలో అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే 4 ఎకరాల వరకు అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే అమౌంట్ రాని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. ఈ బ్యాంక్ సిస్టమ్ ద్వారా, అంటే ఆల్ఫాబెటిక్ ప్రకారం అయితే రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ చేస్తున్నారు. కాబట్టి ఇంకా అమౌంట్ పడని వాళ్ళు వెయిట్ చేయండి, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ అమౌంట్ 16వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. 24వ తేదీలోపు ప్రతి ఒక్క రైతు ఖాతాలో అమౌంట్ అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. కానీ ఇంకా ఎన్ని ఎకరాల వరకు వేస్తారని అయితే తెలియదు. 4 ఎకరాల వరకు ఉన్న వాళ్లకు మాత్రం 24వ తేదీలోపు ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ అయితే జమ చేస్తారు. 4 ఎకరాల కన్నా ఎక్కువగా ఉన్న వాళ్లకు ఎప్పుడు పడతాయి, ఇలాంటి విషయాల గురించి తెలియగానే కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ డీబీటీ పద్ధతి ద్వారా కాకుండా మీరు వ్యవసాయ అధికారికి మీరు అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏది ఇచ్చారో దాంట్లోనే ఈ రైతు భరోసా అమౌంట్ అయితే పడతాయి. ఈ పిఎం కిసాన్ అమౌంట్ లాగా ఆధార్కు లింక్ ఉన్న బ్యాంకులో పడవు. ప్రతి ఒక్కరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ప్రభుత్వ పథకాలు జాబ్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అమౌంట్ జమ అయిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.